వైరుధ్యాలు పోటీతత్వం లేని పార్టీలు రాజకీయాలు ఉండవని అలాగని అధికారం ఆధిపత్యం కోసం చిల్లర పోస్టులు పెడితే ఎలాగంటూ ప్రశ్నించారు ఈటెల. నాడు వైఎస్ ఏ పదవి కావాలన్నా ఇస్తా అన్నారు కానీ తాను వెళ్లలేదు అన్నారు. హుజూరాబాద్ లో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారని తన క్యారెక్టర్ ని తక్కువ చేసే కుట్రలు ఇకరైనా ఆపాలని అంటున్నారు. శోభమ్మ గారిది కరీంనగర్లో ఫోటో వేసి జీవన్ రెడ్డి గారు వీళ్ళంతా మళ్ళీ పార్టీ మారుతుందని చెప్పి పోస్టర్లు పెట్టుడు, దానికి కొంతమంది మా దాంట్లో వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా జరుగుతూ ఉంది. నేను ఆ రోజు చెప్పిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా, పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. అయితే ఈ మధ్యకాలం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ రాజేంద్ర లాంటి వాళ్ళు లేకపోతే బొడిగ శోభమ్మ లాంటి వాళ్ళు మళ్ళీ కేసీఆర్తో కలుతారట అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఆ సబ్జెక్ట్ వస్తేనే నేను ఆడబడి భరించిన బాధ ఏందో గుర్తుకొస్తూ ఉంటుంది. ఇప్పుడున్న మాజీ మంత్రులతోటి, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలతో అడ్డబెట్టించి ఆయన చేయని పని లేదు. ఫీడ్ ప్లాంట్స్ ఇచ్చేసిండ్రు, కొలఫరాలు కొలగొట్టించిండ్రు, భూములు గుంజుకున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు మెల్లమెల్లగా.